బాధతోటి ఒక తీవ్ర మనోవేదనతోటి ఇలా ఎందుకు ఇక్కడ పత్రికా సమావేశం పెడుతున్నాం అంటే ఉత్తరప్రదేశ్లో చూసినాం మనం ఉన్నావు సంఘటనలు కానీ లేకపోతే అనేక సంఘటనలు మనం ఉత్తరప్రదేశ్లో జరుగుతాయి. బలహీన వర్గాల మీద దళితుల మీద అత్యాచారాలు హత్యాకాండలు కొనసాగుతాయి. బీహార్లో జరుగుతాయి. కానీ ఇలా ఈ తెలంగాణలో ఎన్నడూ లేని పద్ధతిలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినాయి. కారంచేడు చుండూరు లాంటి సంఘటనలు జరిగినాయి. తెలంగాణలో తక్కువ, ఈ కులాల కుంపట్లు తక్కువ. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఇవాళ ఒక యాదవ్ బిడ్డకి ఒక బీసీ బిడ్డకి మామిడాల మరి యాదగిరి యాదవ్ తిప్పర్తి మండలం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మరి ఎల్లమ్మగూడెం వాస్తవ్యుడు. ఆయన భార్య నాగలక్ష్మి గారు మరి చదివింది పీజీ చదివిందామే, ఉన్నత విద్యావంతురాలు. అది మహిళా జనరల్గా రిజర్వ్ అయింది. ఆ రిజర్వ్ మహిళకు వచ్చినటువంటి జనరల్ రిజర్వ్ స్థానానికి మరి నాగలక్ష్మి గారు నామినేషన్ కోసం ప్రయత్నం చేస్తే ఆ గ్రామంలోని మరి మంత్రివర్యులైనటువంటి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు మరి ఊట్కూరు సందీప్ రెడ్డి ఈయన కొమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అనుచరుడు. ఆయన తన వండి మాట్లాడినటువంటి మరి బోళ్ళ వెంకటరెడ్డి పాశం రామరెడ్డితో కలిసి ఈయన మామిడాల యాదగిరి యాదవ్ని కిడ్నాప్ చేస్తారు. 29వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి నగరేకల్లో పిల్లల్ని చదివించుకుంటుంటాడు. అక్కడ ఉన్నటువంటి యాదగిరి యాదవ్ని ఈ సందీప్ రెడ్డి నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు, బలహీన వర్గాల అట్లాగే బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షులు గారు, అదేవిధంగా అఖిల భారత యాదవ్ సెక్రటరీ ప్రముఖ న్యాయవాది హైకోర్టు న్యాయవాది రమేష్ యాదవ్ గారు, అట్లా బలహీన వర్గాలకి యాదవ సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వెళ్ళి